జంక్షన్, రసూల్పురా జంక్షన్, క్లాక్ టవర్, తిరుమలగిరి, సంగీత్ ఇవి మనం డైవర్షన్ పాయింట్స్గా పెట్టుకున్నాము. అన్ని ఆర్టీసీ వాళ్ళు మాకు పూర్తిగా వాళ్ళ మొత్తం వ్యవస్థ ఇక్కడ రీజనల్ మేనేజర్తో సహా ట్రాఫిక్ డీసీపీ ఆఫీస్లో కూర్చొని వాళ్ళు కూడా ఈ కంట్రోల్లో భాగంగా రేపు మాకు సహకరించబోతున్నారు. అంటే ఎక్కడ పార్కింగ్ చేసిన వాళ్ళు ఏ గేట్ నుంచి ఎంటర్ కావాలన్నది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని క్లియర్గా ప్రచురించాలని కోరుకుంటున్నాము. ఇంతకుమించి రేపు లా అండ్ ఆర్డర్ పరంగా, ట్రాఫిక్ పరంగా ఏ రకమైన ఇబ్బందులు పబ్లిక్కి లేకుండా ప్రధానమంత్రి గారికి చాలా క్లియర్గా పాసేజ్ ఇవ్వడానికి మనము యాజ్ సిటీ ప్రిపేర్ కావాలని మేము కోరుకుంటున్నాము. మనం జిహెచ్ఎంసీకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. They are only taking care of it. The organizers are taking care of metro arrangement. ఏం లేదు ఒక ఇనఫ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. దేర్ ఇస్ ఇనఫ్ కెమెరా వ్యవస్థ, వాళ్ళకేమి స్టాపేజ్ ఏమి. ఎంట్రీ పాయింట్స్ చాలా క్లియర్గా పెట్టున్నాము. అక్కడ నుంచి మ్యాక్సిమం ఒక 6 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్, 900 మీటర్స్ వరకు. ఇప్పుడు బైసన్ పోలో అయితే లెస్ దాన్ 1 కిలోమీటర్ నడక, అట్లా మ్యాక్సిమం 6 కిలోమీటర్స్ వరకు నడక ఉంటుంది. ఒకవేళ మన మెట్రో దిగిన తర్వాత కూడా అక్కడ నుంచి మెట్రో తీసుకోవచ్చు కదండి. అట్లా మనం చాలా క్లియర్గా అది పెట్టున్నాము. అంటే నేను ఇంకా ఇక్కడ మీకు చాలా క్లియర్గా, ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, విజయవాడ, సాగర్ రోడ్డు, వరంగల్, యాదాద్రి ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎంట్రీ పాయింట్ ఉప్పల్. మనందరికీ తెలిసినట్టు ఇక్కడ ఐలా పార్కింగ్, ఉప్పలు, రైల్వే డిగ్రీ కాలేజు, ఆర్ఆర్సీ ఎంట్రీ పాయింట్, అలైటింగ్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. కాకపోతే కొంచెం వాకింగ్ రూట్ మెట్టుగూడలో దిగిన తర్వాత ఇక్కడి వరకు వాకింగ్ రూట్ ఏర్పాటు చేస్తాము. కావాల్సిన సైనేజెస్ పెట్టమని చెప్పి కూడా మనం వీళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో యాజ్ పర్ దట్ దే కెన్ ఈజీలీ కమ్. ఇదే కాకుండా మనం క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తాం కాబట్టి చాలా క్లియర్గా ఇక్కడి వరకు నడిచి రావచ్చు. సిమిలర్గా మెదక్, నిజామాబాదు, మేడ్చల్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, బోయిన్పల్లి, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట్, జగిత్యాల, మంచిర్యాల అంటే రాజీవ్ రహదారి మీద వచ్చే అన్ని వెహికల్స్కి కూడా బేగంపేట్ ఇస్ ద ఎంట్రీ పాయింట్. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా అలైటింగ్ పాయింట్ మనం ఇందాక చెప్పినట్టు ధోబిఘాటు, బైసన్ పోలో, ఇంపీరియల్ గార్డెన్స్, బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ ఇవి పార్కింగ్ ప్లేసెస్ చూస్ చేశాము. సో ధోబిఘాట్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళందరూ బ్రూక్ బాండ్ నుంచి రావాల్సిందే తివోలి గార్డెన్స్కి వచ్చి అక్కడ నుంచి పరేడ్ గ్రౌండ్స్ ఎంట్రీ కావాలి. అట్లాగే జిహెచ్ఎంసీ ఏరియాలో ఎస్పెషల్లీ రంగారెడ్డి జిల్లా, మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎంట్రీ పాయింట్ రేతిబౌలి అవుతుంది. అక్కడ నుంచి ఇంకా రేతిబౌలి నుంచి సంజయ్ పార్క్ రోడ్డు తీసుకొని ఇక్కడికి ఎంట్రీ కావాల్సిందే. సో వీళ్లకు నల్లగుట్ట సబ్స్టేషన్ దగ్గర దిగడానికి మేము అక్కడ నుంచి లైటింగ్ పాయింట్ అక్కడ అయిన తర్వాత వెహికల్స్ ఎక్కడక్కడ పార్క్ చేసుకుంటారు. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు నడకదారి. అట్లాగే సంగారెడ్డి, తర్వాత ఆర్సీపురం, హైటెక్ సిటీ, కొండాపూర్, తర్వాత కొంత కర్ణాటక నుంచి వచ్చేవన్నీ కూడా ఎంట్రీ పాయింట్ కొంతవరకు హైటెక్ సిటీ సైడ్ వస్తుంది. కొన్ని బస్సెస్కి కవాడిగూడ దగ్గర ఆపేస్తాము, కొన్ని ఆజామాబాద్ మిల్స్ దగ్గర ఆపేస్తాము. వీళ్ళందరూ కూడా దే హ్యావ్ టు గో అండ్ నెక్లెస్ రోడ్లో పార్కింగ్ ఇచ్చాము. మళ్ళీ వాళ్ళకు చాలా క్లియర్గా వాళ్ళ బస్సు పైన క్యూఆర్ కోడ్ మీరు ఎంత ప్రాపర్గా ప్రచురిస్తే అంత ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాళ్ళు క్యూఆర్ కోడ్ చూసుకొని డ్రైవర్స్ అంతా కూడా, అది కూడా ఆర్టీసీ వాళ్ళే కాబట్టి చాలా ఎక్కువగా దేర్ఫోర్ ఆర్టీసీ కోఆర్డినేషన్ చేస్తున్నాం. సో అన్ని డిపో మేనేజర్స్కి క్లియర్గా వాళ్ళ రూట్ ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి ఎక్కిన తర్వాత వాళ్ళు వాళ్ళ డెస్టినేషన్కి తీసుకెళ్ళారు. 4 hours ముందు వచ్చి కూర్చోమని మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఏది కూడా మన గైడ్లైన్స్ ప్రకారం -4 hours మొత్తం మా బందోబస్తు అంతా కూడా ఇన్ ప్లేస్ ఉంటుంది. అండ్ పబ్లిక్ని కూడా కొంచెం ముందు వస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాము. 12 to